కృష్ణుడు అర్జునుడికి మొదటగా ఆయుధం ఇయ్యలేదు, తన లోపల ఉన్న ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. అర్జున, నువ్వు ఇది కాదు, నీలోని శక్తి ఇది కాదు, నీలోని శక్తిని గుర్తించు, నీలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచు. నువ్వు ఇది కాదు, నువ్వు నిలబడితే ఏదైనా సాధించగలవు, నువ్వు నిలబడితే ఏదైనా నీ వెనక తిరిగి వెళ్ళిపోతుంది అనే ఒక ఆత్మవిశ్వాసాన్ని ఆయన గుండెలో నింపాడు. మొదటగానే ఆయుధం ఇస్తే నేను ఆయుధం పట్టుకొని యుద్ధం చేసేవాడిని, కానీ ఆయుధానికి ముందు మనకి కావాల్సింది ఏంటంటే ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం అంటే ఏంటి? నేను ఇది చెయ్యగలను, నేను ఇది సాధించగలను, ఈ యుద్ధంలో నేను గెలిచి నిలబడగలను, ఈ రాజ్యానికి నేను రాజు అవ్వగలను, ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ నేను కాపాడగలను అనే ఆత్మవిశ్వాసాన్ని కృష్ణుడు నింపి పడేశాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడు ఆయుధాన్ని పట్టుకొని యుద్ధానికి ముందుకు వెళ్ళాడు, తిరగకుండా నిలబడ్డాడు, రాజులా నిలబడ్డాడు. సో ఆయుధానికి ముందు మనం ఎలాంటి యుద్ధం చేసేదానికన్నా ముందు మన ఆత్మవిశ్వాసాన్ని గట్టిగా నింపుకోవాలి. ఎలా? నేను ఇది చేయగలుగుతాను, నేను చేస్తే రానిదంటూ లేదు, అది ఈశ్వరాజ్ఞగా అని స్వీకరించాలి. అది రాని రాకపోని వస్తుందా, రాని రాకపోని నీకు ఈ రోజు వస్తుందా, రేపు వస్తుందా, కాలం ఎప్పుడు డిసైడ్ చేస్తే అప్పుడే వస్తుంది. సరే, వస్తే రాని రేపు, కానీ నీ ప్రయత్నం మానద్దు. నీ ప్రయత్నం ఉన్నంత వరకు అది రాని రాకపోని నీకు ఈశ్వరుడు ఏది ఇస్తుంది, కానీ నీ ప్రయత్నం మానద్దు. నీ ప్రయత్నం మానద్దు. మనకు ఒకటి ఇంకో విషయం ఏంటంటే, ఎంత ప్రయత్నించినా కాలం ఇవ్వాల్సిన టైంగా ఇస్తుంది, అది నో డౌట్. కానీ నీలోని ప్రయత్నం, నీలోని కసి అనేది తగ్గద్దు. అది తగ్గిందనుకో నువ్వు డ్రాప్ అయిపోయినట్టే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎప్పుడైతే ఆ కసి, నేను ఇది చెయ్యగలను, ఇది సాధించగలనే కసి నీలో ఉన్నప్పుడు నువ్వు ఏదైనా చేయగలవు, ఏదైనా సాధించగలవు అనే ఒక మైండ్ సెట్ లో నువ్వు ఉన్నప్పుడు, అప్పుడు నీ మైండ్ అనేది చాలా స్థిరంగా స్ట్రాంగ్ గా ఉంటుంది. సో నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను మీ అందరికంటే, ఇది నా వల్ల కాదు, ఇది నేను చెయ్యలేను, ఇది నాకు వస్తుందో రాదు, నా జీవితం ఇంతే అని అనుకునే వారికి ఈ పదాలు అనేది మీ అందరికి యాడ్ అవుతాయి, మీ అందరికి యూజ్ అవుతాయి. అందుకే ఏదైనా చేస్తాను, ఏదైనా చేయగలను, ఏదైనా సాధించగలను, నా వెనక ఈశ్వరుడు ఉన్నారు, నేను సాధించే శక్తి నాకు ఈశ్వరుడు ఇస్తాడు, నేను సాధించే ప్రయత్నానికి నాకు శక్తిని ఈశ్వరుడు ప్రసాదిస్తారని ముందుకు వెళ్ళు. నీకు దైవం ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. హర హర మహాదేవ, శంభో శంకర, శివకేశవాయ నమః.